హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ కిచెన్. ఈరోజు మీకు పనసగింజలతో కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్: పనసగింజల్ని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలి. పెద్ద టమాటో, పెద్ద ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పు, లవంగాలు, యాలక్కాయ, చెక్క. ఇప్పుడు తయారు చేసుకుందాం రండి. బాణీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినాక వీటిలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగినాక అల్లం, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, చెక్క, లవంగా, యాలక్కాయలు అన్నీ వేసి కొంచెం సేపు వేయించుకోవాలండి. అలాగే కలర్ కోసం 2 కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి లేకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. అవి కొంచెం వేగినాక చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, టమాటాలు వేసి వేయించుకోవాలండి. ఇలాగ బాగా వేగినాక పొయ్యి కట్టేసుకొని చల్లార్చి మిక్సీలో బాగా మెత్తగా పట్టుకోవాలండి. చాలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పనసగింజల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్న బాండీలోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పనసగింజల్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా 4 మినిట్స్ వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కళాయిలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగినాక ఆ ఆయిల్లో ఉప్పు తప్పించి మిగిలిన మసాలాలన్నీ వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. 1 నిమిషం ఇలాగే వేయించుకోవాలండి. మసాలాలు మాడకుండా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు పోయింది. అప్పుడు మసాలా మాడదు. ఇలా బాగా వేగినాక మిక్సీ పెట్టుకున్నాం కదండి వేయించింది, ఆ ప్యూరీ ఇందులో వేసేసుకోవాలండి. బాగా కలిపేసేసి కొంచెం సాల్ట్ వేసి ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడగంటకుండా. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న పనసగింజల్ని ఇందులో వేసి కలుపుకోవాలండి. ఉప్పు, కారం అవన్నీ ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చూసుకోండి. పనసగింజల ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి నూనె కొంచెం పైకి తేలేదాకా కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. 2 మినిట్స్ అయినాక ఇలా రెడీ అవుతుందండి. పనసగింజల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉందండి, యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. మర్చిపోకుండా మా లిటిల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్ అండి.